జై ఆంధ్ర, భారత మాతాకి జై. సిబిఐ దత్తపుత్రుడు అలియాస్ చెంచిల్గూడ షటిల్ టీం ముఠా నాయకుడు అలియాస్ జైల్ రెడ్డి అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు పేరు విన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ఈరోజు తడిసిపోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారు సంబోధిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దత్తపుత్రుడు, ఎవరికి దత్తపుత్రుడు కాదు. ఈ సందర్భంగా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా 15 నుంచి 19 వరకు మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకొని మీరు ప్రజా పాదయాత్ర పేరుతో ముద్దులు పెడుతూ మూతులు లాగుతూ ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన ఇంకా నేటి వరకు అన్ని రంగాల ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. అన్ని రంగాలు నిర్వీర్యమైపోయాయి. ముఖ్యంగా ఏ రంగం తీసుకున్నా ఈరోజు ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీరు గతంలో కూడా అన్ని విషయాల్లో గత ప్రభుత్వం బాదుడే అని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఆ గత ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రజల్ని బాధేస్తూ బాధ పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో ఈరోజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో దాదాపుగా 200 పైచిలుకు కుటుంబాలకు ఈరోజు ₹1,00,000 తన వంతు సాయం చేశాడు. ఈ రైతు భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ చేపట్టేప్పటి నుంచి రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఇది మీకు అర్థమైపోయింది. ఒకవైపు మీరు భయపడుతున్నారని చెప్పి మాకు అర్థమైంది. ఎందుకంటే మీరు ఈరోజు భయపడుతూ కేవలం పవన్ కళ్యాణ్ గారు నిందారోపణలు చేస్తూ నిన్న మాట్లాడిన మీరు రైతు సభలో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకతూరు అర్థం చేసుకోవాలి. అసలు ఇంతవరకు ప్రభుత్వం దగ్గర మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎంతమంది కౌలు రైతులు చనిపోయారో వాటి వివరాలు ఉన్నాయా? వాటి వివరాలు ఉంటే మాకు ఇవ్వాల్సిందిగా, ప్రజలకు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు మీరు ఎంతమంది కౌలు రైతులకు మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ప్రతి కుటుంబానికి 7 లక్షలు ఇచ్చారు. వాటి వివరాలు కూడా బహిర్గతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా నిన్న కూడా మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యక వేదిక వాళ్ళు కూడా సర్వే చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2000 వరకు దాదాపుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2000 చిల్లర మంది చనిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. అయ్యా మీ దగ్గర వివరాలు లేవు, రైతులంటే మీకు ప్రేమ లేదు, మీరు కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. మీరు పాదయాత్రలో చెప్పింది ప్రతి రైతు భరోసా పేరుతో 10 రైతుకు 12,500 ఇస్తామన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఇస్తుంది 7,500 మాత్రమే. ₹6,000 మీరు ఇస్తున్న 12,500లో అది కేంద్రానిది. ఈరోజు దాదాపుగా ₹6,000 మోసం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ రైతు ఇస్తున్నారు. కానీ మీరు గతంలో వచ్చే సబ్సిడీలు కానీ రైతులకు డ్రిప్ కానీ లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మొత్తంగా ఎగరగొట్టేశారు. రైతుల్ని పూర్తిగా మీరు మోసం చేశారు. ఎవరైతే ఈరోజు కౌలు రైతులు ఉన్నారో, ఎవరైతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు వారికి మంచి చేయంగా పోంగా మంచి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ బాబులు సొమ్ము మిమ్మల్ని ఇవ్వడం లేదు, మేము అడుగుతుంది మీరు ఏదైతే పాదయాత్రలో సమయంలో రైతులకు హామీలు ఇచ్చారో ఆ హామీని మీ ప్రభుత్వంకి వచ్చినాక 40(3) జీవో తెచ్చారు. ఆ జీవో ప్రకారంగా మీరు 15 రోజుల లోపల ₹7 లక్షల చనిపోయిన కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఆ డబ్బుని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. మీ బాబులు సంపాదించిన డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. అది కూడా ఇవ్వలేక కనీసం ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు. ఎంతమంది రైతులు చనిపోయారో కనీసం మీ దగ్గర లెక్కలు వివరాలు లేవు. ఉంటే తక్షణమే వాటిని బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకేమొస్తుంది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? 2014 నుంచి 19 దాకా దత్తపుత్రుడు ఏం మాట్లాడలేదంటారా? అయ్యా మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకొని రోడ్లపైన మూతులు పెడుతూ ముద్దులు లాగుతూ పోతుంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే సమస్యలపైన స్పందించారు. ఆ రోజుకు ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలైనా ప్రజలకు తీర్చింది. కేవలం మీలాగా బాధ్యతారాహిత్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించట్లేదు. ఏ రోజు కూడా ప్రజల సమస్య పైన స్పష్టంగా స్పందిస్తున్నారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టే కొన్ని సమస్యలు బయటకు వస్తున్నాయి.
ఆ సమస్యల్ని ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొద్ది వరకు పరిష్కరిస్తుంది. ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది. నువ్వేదో అవాకులు చవాకులు పేరి ఇంకా నువ్వు ప్రజలను నమ్మించి మోసం చేయాలని మాయ మాటలు చెప్పాలని చూస్తే ప్రజలు సహించరు. ఎందుకంటే అది చూస్తే నీ సభలోనే అర్థమైపోయింది. మాకొద్దు ఈ జగన్ అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కనీసం నువ్వు చెప్పేది కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. నీకు అది కూడా అర్థమైపోయింది. కేవలం నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు మీ షటిల్ ముఠా టీం నుంచి, లేదంటే మీరు వ్యక్తిగత దూషణలు దిగో పబ్బం గడుపుకోవాలని జరగదు. మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతులకు తక్షణమే ఆదుకోండి, ప్రతి కుటుంబానికి 7 లక్షలు ఇవ్వండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళనో, పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ స్టార్ అనో ఇట్లాంటి మాయ మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు కేవలం సమస్యల కోసమే పోరాడతారు, సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తాడు. మీలాగా చిల్లర రాజకీయాలు చేయరని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా మసులుకోండి, పవన్ కళ్యాణ్ గారి పట్ల బాధ్యతగా మాట్లాడండి. లేని పక్షంలో మేమందరూ కూడా తిరగబడే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి మాత్రమే ఈరోజు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సమస్యల సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కానీ మీరు అధికారం కోసం ప్రాధేయపడ్డారు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షం అధికార కోసం తాపత్రపడుతుంది తప్ప మీరెవరూ ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన కానీ ప్రజల సమస్యలు తీర్చే పాపాన కానీ పోవట్లేదని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఇంకా మీ మాయ మాటలు కల్లుబొల్లి మాటలు ఎవరు చెప్పరు. మీరు ఇప్పటికే 95% హామీలు నెరవేర్చామన్నారు. ఏ హామీలు కూడా మీరు ఇంతవరకు నెరవేర్తించలేదు. కేవలం కొన్ని సంక్షేమ పథకాల రూపంలో నవరత్నాల పేరుతో కొంతమందికి కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ మీరు మాయం మాటలు చెప్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు దాదాపుగా 95% మీరు ఇంతవరకు నెరవేర్తించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు ఒక మారు చెక్ చేసుకో, నీ మేనిఫెస్టోని చెక్ చేసుకో. గతంలో నువ్వు అనేక మార్లు చెప్పావు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ఆ ముఖ్యమంత్రి దిగిపోవాలని చెప్పి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నువ్వు హామీలు నెరవేర్తించదు కాబట్టి తక్షణమే నువ్వు దిగిపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకొని మీరు ఆ తాడేపల్లి గూడెం బయటకు వచ్చి మీరు నివాసం నుంచి బయటకు వచ్చి ప్రజలు బాబోగులు కనుక్కోండి, ప్రజలకు ఏం కావాలో కనుక్కోండి. అంతేగాని ఈ విధమైన మీరు దత్తపుత్రుడనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, లేకపోతే ఎప్పుడు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఆ విధంగా మీరు నడుచుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడలేదు, గత ప్రభుత్వంలో మాట్లాడలేదు అనాల్సిన అవసరం లేదు. అది ప్రజలు వినాల్సిన అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నారు, మీరేం చేయగలరో ప్రజలకు చేయండి. మేము ఈ సందర్భంగా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరేమైతే హామీలు ఇచ్చారో హామీలు నిర్వర్తించండి. చేతనైతే లేదు కౌలు రైతులకు ఇచ్చిన హామీని 15 రోజుల లోపల 7 లక్షలు ఇస్తామన్నారు. తక్షణమే ఎవరైతే చనిపోయినారో ఆ కౌలు రైతులకు 7 లక్షలు తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 200 పైచులు కుటుంబాలకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చారు. ఏ ఒక్క కుటుంబం కూడా కౌలు రైతు కాదనో మీరు నిరూపించగలిగితే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు నిరూపించగలరా అని చెప్పి ఈ సందర్భంగా నీకు కానీ నీ టీం అదే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఠా టీం కానీ జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.